ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి ఏలూరు ఫైర్ స్టేషన్ నుండి ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఏలూరు నగరంలో ట్రాఫిక్ సమస్యలు తెలుసుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగిన ఏలూరు జిల్లా ఎస్పీ ఏలూరు నగరంలో ట్రాఫిక్ సమస్యలు తెలుసుకుంటూ రాత్రి స్వయంగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ట్రాఫిక్ రద్దీగా ఉన్న ప్రాంతాలైన ఆర్ఆర్పేట, ఫైర్ స్టేషన్, కొత్త బస్టాండ్ ప్రాంతాల్లో తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్ సమస్యలు తెలుసుకున్నారు. ఫుట్పాత్ పై ఉన్న వ్యాపారస్తులు సైతం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఏలూరు నగరంలో తీసుకోవాల్సిన చర్యల గురించి సంబంధిత అధికారులకు తగిన సూచనలు, సలహాలు మరియు ఆదేశాలు ఇచ్చారు. ప్రజల్లో భద్రతా భావన పెంపొందించడం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం, పౌరుల రక్షణ కోసం ప్రత్యేక ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఎస్పీ ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా మొత్తం ఏలూరు, జంగారెడ్డిగూడెం, పోలవరం, నూజివీడు సబ్ డివిజన్లోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు తమ పరిధిలో విస్తృతంగా ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. సాయంత్రం సమయంలో స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు ముగిసిన తర్వాత ఇంటికి తిరుగు ప్రయాణంలో ఉన్న విద్యార్థులను, ఉద్యోగులు, మహిళలకు ఎటువంటి ఆకతాయిల వేధింపులు లేకుండా, అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం ఉండకుండా ముందస్తు చర్యలు చేపట్టడమే ఈ పెట్రోలింగ్ ప్రధాన లక్ష్యం. ప్రజల రక్షణ, మహిళా భద్రత, అన్ని వేళలా శాంతి భద్రతలపై దృష్టి పెట్టాలని జిల్లా ఎస్పీ నేతృత్వంలో జరిగిన ఫుట్ పెట్రోలింగ్ కారణంగా ప్రజల్లో భద్రతా భావన గణనీయంగా పెరిగిందని అధికారులు తెలిపారు. ఇది ఫుట్ పెట్రోల్ లో పోలీస్ అధికారులు కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్స్ కావచ్చు, బై ఫుట్ నడుస్తూ ప్రజల సమస్యలు ఏముంటాయో తెలుసుకోవడము, ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కడెక్కడ ఉంటాయి, వైలేషన్స్ ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు చాలా మంది స్కూల్ కి వెళ్లే సమయము, అట్లాంటప్పుడు ఈ టీచర్స్ ఎవరైనా ఉన్నారా, జనాల్లో బై ఫుట్ తిరిగినప్పుడు జనాలు కూడా ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటది. పోలీసులు మన కోసం ఉన్నారు కదా, వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే డైరెక్ట్ గా వచ్చి చెప్తారు. అది ఒక ఫుట్ పెట్రోల్ ప్రజలకి రీచ్ అవ్వడంలో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ పోలీసింగ్ లో. ఆ ఫుట్ పెట్రోల్ అనేది ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఈ రోజు చేస్తున్నాం. ఇంకా ముందు వారం వారం ప్రతి స్టేషన్, ప్రతి ఆఫీసర్, ప్రతి కానిస్టేబుల్ కూడా ఫుట్ పెట్రోల్ లో భాగంగా వస్తారు. వచ్చినప్పుడు జనాలు ఏమన్నా వాళ్ళ సమస్యలు ఉంటే చెప్తారు. ప్రజలు మాకు కూడా ఏదైనా ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్స్ ఎక్కడ ఉన్నాయి ప్రత్యక్షంగా చూసినప్పుడు కరెక్షన్ రెమెడీస్ చెప్పడానికి అవుతుంది. స్కూల్ చిల్డ్రన్ తో కానీ, షాప్ ఓనర్స్ తో కానీ ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా మాకు కూడా అవకాశం వస్తుంది. దానిలో భాగంగానే మొత్తం జిల్లా వ్యాప్తంగా ఫుట్ పెట్రోల్ నిర్వహిస్తుంది. ఏలూరు నగరానికి వచ్చేటప్పటికి ఎక్కడ ఎక్కువ ట్రాఫిక్ సమస్యలు చాలా కీలకంగా ఉంటుంది. మెయిన్ ఏంటంటే పోలీసు ఎంత సమర్థవంతంగా పనిచేసినా సరే కేవలం మున్సిపల్ డిపార్ట్మెంట్ చేసేటువంటి కంట్రోల్ చేయలేకపోతుంది. అంటే ఈ చేపట్టే కనుక ఎక్కువ పార్కింగ్ సమస్య కరెక్ట్ అండి. అంటే మనం కూడా ఒకటి అర్థం చేసుకోవాలా, మన అన్ని ప్లాన్డ్ సిటీస్ కాదు కదా, ఎప్పటి నుంచో డెవలప్ అయిన సిటీస్. ఒకేసారి అన్ని కొట్టేసి అక్కడ ఇక్కడ తీసేయాలన్నా ప్రజలకు కష్టం. బట్ అట్ ద సేమ్ టైం పోలీసు వాళ్ళకు కూడా మీరు అర్థం చేసుకున్నారు, పోలీసు వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ చేయడం, ఆపడము ఒక 10% మా చేతుల్లో కంట్రోల్లో ఉంటది. నెంబర్ ఆఫ్ పార్కింగ్ ప్లేసెస్ ఉండాలి, ఆ రోడ్స్ ప్రాపర్ గా డిజైన్ చేయాలి, ఫుట్ పాత్ ఉండాలి, అప్పుడే ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం సులభం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరు చూస్తే చాలా కాలేజెస్ ఇన్సైడ్ టౌన్ లో ఉన్నాయి. వాటికి కూడా ఒక ప్లాన్ స్లోగా తీసుకురావాలి. అంటే ఈ వాళ్ళ కోసం వస్తారు. మాక్సిమం మన రోడ్స్ అన్ని అంత వైడ్ లేవు, ఉన్నంతలో మనం మేనేజ్ చేసుకోవాలి. దానికి కూడా ఒక ప్లాన్ ఆలోచిస్తారు, ఫేజ్ వైజ్ గా ఎలా మూవ్ చేయాలా. మనకి రోడ్స్ కూడా అన్ని చుట్టుపక్కల కెనాల్స్ ఉండడము, రైల్వే లైన్స్ ఉండడం వల్ల మనకి ఆల్టర్నేట్ రూట్స్ కూడా ఎక్కువ లేవు. అప్పటికి మన వాళ్ళు ఈవెన్ కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్ దగ్గర మేము చాలా పార్కింగ్ చేపించుకుంటున్నాం వెహికల్స్. వీళ్ళకి ఆల్టర్నేట్ ఎలా వ్యవస్థ చేయాలనేది లాంగ్ టర్మ్ లో వర్కౌట్ చేస్తాము. ఇప్పుడు 2 సైడ్లు రోడ్డుకు ఉన్నాయి పార్కింగ్ చూస్తే, ఒక సైడ్ పెట్టుకుంటే ఈజీగా వెహికల్ మూవ్మెంట్ అనేది ఉంటుంది. దాని గురించి వర్కౌట్ చేస్తాం. ఓకే.